మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన యవన బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో అనగా ఈ యొక్క యూత్ మీటింగ్లో ప్రత్యేకమైన సందర్భంలో మరి నన్ను ఆహ్వానించినటువంటి ఈ యొక్క చర్చ్ పాస్టర్ మరి టైటస్ గారికి, అదేవిధంగా అది నడిపిస్తున్న యవనస్తులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి బిఫోర్ ఎస్టర్డే మీ పాస్టర్ గారు ఫోన్ చేసి ఈరోజు నన్ను వాక్యం షేర్ చేసుకోమన్నారు. ఏంటి సందర్భం అంటే యూత్ అన్నారు. నేనన్నా నేనెంత ఏజ్‌లో ఉన్నాను యూత్‌కి ఏం చెప్తానని చెప్పాను కదా! మీకు నాకు ఎంత తేడా ఉంటదండి. కదా! అంటే జనరల్‌గా యూత్‌లో ఏదో 30, 40 ఉన్నవాళ్ళు చెప్తే మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తది కదా! వాళ్ళ అనుభవాలు ఉంటాయని బావుంటది. నేను అనుకుంటున్నాను మరి నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారా ఇంతవరకు? లేరనుకుంటున్నా. నా 65 నా ఏజ్. అంతేగాని ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారా? టైటస్ గారు మీరు చెప్పండి. ఎవరు రాలేదు కదా! అంటే నాకనిపించింది. అరే! ఏంటి జనరల్‌గా యూత్ వాళ్ళంటే యూత్ ఉన్నవాళ్ళు చెప్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటదనుకున్నాను. మరి నన్నెందుకు పిలిచారో అర్థం కాలే గానీ, చెప్పిన వెంటనే నాకేమనిపించిందంటే ఆహ్, నాకొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు కదా! అనుకున్నాను యూత్ మధ్య. ఎందుకంటే ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, "మీరు యూత్ డేస్ కూడా మీరు షేర్ చేసుకోండి" అన్నారు. కాబట్టి ఇంతవరకు మరి నాకు తెలివొచ్చినంటే 50 ఇయర్స్ నుంచి నా యూత్ సంబంధించిన ఎవరు కూడా షేర్ చేసుకోలేదు ఇంతవరకు నేను. ఇది ద ఫస్ట్ టైమ్ నేను షేర్ చేసుకునేది. కాబట్టి వెంటనే నేను యాక్సెప్ట్ చేసినాను. మరి కాబట్టి ఈ యొక్క సమయంలో మరి మీ అందరిని చూడ చాలా సంతోషం ఉంది. మీరందరూ కూడా యవ్వనస్తులే, చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా ప్రతి నెల ఈ విధంగా మీరు కూడుకొని మరి దేవుణ్ణి ఈ విధంగా స్తుతి, ఆరాధన, వాక్యము ఇవన్నీ కూడా కలిగి ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. మరి ఒక వాక్య భాగం చదువుకొని ముందుకు వెళదాం. ప్రసంగి గ్రంథము అంటే తెలుగులో మీరు ఉందా? లేకపోతే ఇంగ్లీష్‌లో అంటే ఎక్లేషియస్ ఉంటది కదా! ఇంగ్లీష్‌లో అయితే. తెలుగులో అయితే ప్రసంగి అంటారు. ఇంగ్లీష్‌లో ఎక్లేసిస్టిస్ అంటారు. ప్రోవెర్బ్స్ తర్వాత ఉంటుంది. ప్రోవెర్బ్స్ తర్వాత చూడండి ఒకసారి 11వ అధ్యాయము చాప్టర్ 11 వర్సెస్ 9, 10 అదేవిధంగా 12 కూడా చదవండి. 12లో 1 అండ్ 2 కంటిన్యూగా ఉన్నది చదవండి. హ్మ్. 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 కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. హ్మ్. కంటిన్యూ చేయండమ్మ. 12 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆది చాలండి. చాలు అక్కడ వరకు చాలండమ్మ. మరి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ ఐజాక్ రాజ్ పెరుమాళ. నేనొక చర్చ్‌లో షాలోమ్ లూథరన్ చర్చ్ మాది. నేనక్కడ పాస్టర్‌గా ఉంటున్నాను నేను. మరి ఇక్కడ దగ్గరలోనే ఉంటది. 2, 3 కిలోమీటర్స్ దగ్గరలోనే. మరి మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు గానీ, దగ్గర రాక్‌టౌన్ కాలనీ ఉంది ఇటు సైడ్ ఎల్బీనగర్‌లో. అక్కడ చర్చ్ ఒకటుంది. నేను చర్చికి పాస్టర్‌గా ఉంటున్నాను నేను. అంటే నా యొక్క పరిచయం నేను జేసుకోవాలి కదా! మరి ఇక్కడ గూడా నేను అనుకుంటున్నాను, మరి ఈ సంఘం వాళ్ళే ఉన్నారా? వేరే సంఘం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఈ అమ్మాయినైతే నేను చూసానండి నేను. నన్ను ఎంతమంది చూసుంటారు? మీ ఇద్దరిని నేను చూసానండి నేను. నన్ను ఎవరు ఎవరైనా చూసారా నన్ను? కొద్దిమంది చూసుంటారు. మీ అబ్బాయి, అమ్మాయి కనిపించడం లేదు స్టేటస్‌కి. అమ్మాయి ఇక్కడుంది. మీ అబ్బాయి? రేట్ కిందున్నాడా? ఓకే. ఓకే. అంటే కొంతమంది ఇక్కడికి వస్తా ఉంటాం కాబట్టి కొంతమంది నాకు పరిచయం ఉంది. మిగిలిన కొత్త వాళ్ళున్నారు. ఓకే. అయినప్పుడు కూడా మరి ఈ వాక్య భాగములు మరి చదువుకున్నట్లయితే ఫస్ట్ ఒక్కసారి గమనించుకోవాలేంటంటే మన వాక్యం చదువుకున్నప్పుడు కనుక మరి ఒక బుక్ పేరు ఉంటది. అంటే దీని బుక్ పేరేంటంటే ప్రసంగి తెలుగులో. ఇంగ్లీష్‌లో ఎక్లేషియస్ అంటారు. అసలే బైబిల్‌లో ఎన్ని పుస్తకాలున్నాయో మీకు ఐడియా ఉందా అమ్మా?
ఎన్నున్నాయి? 66. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్నున్నాయి మా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్నున్నాయి? ఎస్, ఓకే. న్యూ టెస్టిమెంట్లో 27. ఓకే. అంటే ఏంటంటే మనం ఒకసారి ఫస్ట్ బైబిల్ చదివేటప్పుడు ముందు కొన్ని తెలుసుకోవాలి. కొన్ని బేసిక్స్ అంటాం కదా. నర్సరీలో ఏందో ఈ డిగ్రీ రాలేరు కదా. నర్సరీలో ఫస్ట్ నేర్చుకున్నాయి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇదేంటంటే అసలు బైబిల్ అంటే ఏమిటి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇందులో? హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్? ఓల్డ్ టెస్టిమెంట్లో 39 ఉంటాయి. న్యూ టెస్టిమెంట్లో 27 ఉంటాయి. టోటల్ 66. మీకు ఇంకోటి చెప్పనా? ఇది ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు ఇది. కానీ రోమన్ క్యాథలిక్స్ కూడా కొంతమంది ఉంటారు. మీకు తెలుసు కొంతమంది. అంటే క్రిస్టియానిటీలోనూ 3 సెక్ట్స్ ఉన్నారు. అంటే 3 పద్ధతులు ఆచరించే ఉన్నారు క్రిస్టియానిటీలో మొత్తం వరల్డ్ లెవెల్‌లో. ఫస్ట్ ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్. ఆర్‌సీఎం చర్చ్ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్. వారి బైబిల్ వేరే ఉంటది. వారి బైబిల్ ఎన్ని ఉంటాయో తెలుసా? 72 పుస్తకాలు ఉంటాయి అందులో. 72. ఓల్డ్ టెస్టిమెంట్‌లో చేంజ్ ఉంటాయి. అంటే 39 + 6 వేసుకుంటే ఎంత అవుద్ది? 45. కానీ న్యూ టెస్టిమెంట్‌లో మాత్రం 27 ఉంటాయి. ఇంకొక సెక్ట్ ఉంది క్రిస్టియానిటీలో. అదేంటి ఈస్ట్ ఆర్థోడాక్స్ సెక్ట్ అని ఉంటది. ఈస్ట్ ఆర్థోడాక్స్ అంటే ఎక్కువగా గ్రీస్ దగ్గర నుంచి, అంటే గ్రీసు కంట్రీ ఉంది కదా, అక్కడి నుంచి ప్రారంభమై యుక్రెయిన్, రష్యా, ఆ ఈస్ట్ సైడ్ అంతా అట్లా వస్తుంది. టర్కీ ఆ సైడ్ అంతా దాన్ని ఈస్ట్ ఆర్థోడాక్స్ అంటారు. నెక్స్ట్ ప్రొటెస్టెంట్ చర్చ్. ప్రొటెస్టెంట్ చర్చెస్లోనే ఈ యొక్క బైబిల్ 66 పుస్తకాలు ఉంటాయి. ఈస్ట్ ఆర్థోడాక్స్లో కూడా వాళ్ళు 72 అనుకుంటే దానికన్నా ఒక 6, 7, 80 ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే భిన్నమైనవి ఎందుకంటే వాళ్ళు బుక్స్ రాసినప్పుడు ఇదంతా కూడా హిబ్రూ భాషలోంచి వచ్చింది బైబిల్ అంతా కూడా. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా హిబ్రూ భాషలో కూడా వారు వేరే కొన్ని గ్రంథాలు ఉంటాయి, కలిస్తే తగ్గిపోతూ ఉంటాయి. దాని ప్రకారంగా వారు ఓల్డ్ టెస్టిమెంట్లో హిబ్రూ నుంచి కొంత తీసుకున్నారు, కొన్ని ఏమో వేరే గ్రంథాలను తీసుకుని దాన్ని కలుపుకుని బైబిల్ కింద ఏర్పాటు చేశారు. ఇది బేసిక్ అని ఉంటుంది. అంటే బైబిల్ అంటే మనం ప్రొటెస్టెంట్స్, వీఆర్ ఆల్ ది ప్రొటెస్టెంట్స్. దీనికి ప్రారంభమైనంటే మార్టిన్ లూథర్ అనే ఒక వ్యక్తి రోమన్ క్యాథలిక్ని బయటకు వచ్చి అక్కడి నుంచి సంఘాన్ని స్థాపించి ఈ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాన్ని ఇచ్చినాడు. అది మా సంఘం. లూథరన్ చర్చ్ అంటే మా సంఘం అన్నమాట. అంటే ఫస్ట్ 1517 సంవత్సరంలో ప్రారంభించబడింది ప్రొటెస్టెంట్ సంఘంలో లూథరన్ చర్చ్. దాని తర్వాత మిగిలినవి కూడా వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే బేసిక్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ 66 పుస్తకాల్లో మనకుంటాయి కదా. మనం చదివినప్పుడు ఏంటంటే అసలు దీని ఆథర్ ఎవరు? ఇప్పుడు మీరు బుక్స్ ఉన్నాయి కదా, ఏదన్నా మనం స్టడీ సెక్యులర్ బుక్స్ చదివినప్పుడు దాని ఆథర్ కూడా చూస్తాం కదా. ఎవరన్నా ఆథర్ కూడా చూడాలి, ఎవరు రాశారు దీన్ని. సరే, మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో ఇది కూడా ఓల్డ్ టెస్టిమెంటే కదా ప్రసంగ అనేది. ఫస్ట్ ఏంటంటే ఆది కాండము, తెలుగులో అయితే ఆది కాండము జెనసిస్ నుంచి వస్తుంది. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది ప్రసంగి అంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఎక్యులేషియస్ అని ఉంటుంది. దీని గ్రంథకర్త ఎవరంటే సాల్మాన్. తెలుసా మీకు ఎవరన్నా? సాల్మాన్. అసలు సాల్మన్ ఎవరు? తెలుగులో సొలోమన్ అంటారు. సాల్మన్ ఎవరు తెలుసు ఎవరైనా? సాల్మన్ అంటే సాల్మన్ ఎవరు? ఈజ్ ఎ కింగ్, రాజు అతను. వాళ్ళ ఫాదర్ పేరు డేవిడ్. అంటే కొన్ని కొన్ని నేను చెప్పేస్తానంటే కొన్ని కొన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఏజ్లో మీరు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళకి మనం ఎన్ని చెప్పలేం. నేను ఎందుకు చెప్తానంటే నేను సంఘంలో చెప్పేటప్పుడు, చర్చిలో చెప్పేటప్పుడు చర్చ్ ప్రకారంగా చెప్పాలి. ఎల్డర్స్ మధ్య మేము మీట్ అవుతూ ఉంటాం, అక్కడ వేరే విధంగా చెప్తాను. ఇక్కడ మీకు అనుకూలంగా చెప్పాలి, అంతే కదా నేను. కాబట్టి ఆ విధంగా నేను చెప్తున్నాను. కాబట్టి మన బేసిక్స్ తెలుసుకుంటే దాని ముందుకు మనం వెళ్ళాలనుకుంటా. దీని ఆథర్ ఎవరంటే సాల్మాన్, హీజ్ ఎ కింగ్. వాళ్ళ ఫాదర్ ఎవరంటే డేవిడ్. ఇవన్నీ కూడా క్రానాలజికల్గా మనం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీ ఫాదర్ ఎవరంటే నువ్వు చెప్పగలవు కదమ్మా. మీ గ్రాండ్ ఫాదరు అలా తెలుసుకోవాలి కదా మనం. మీ గ్రాండ్ ఫాదర్ నువ్వు తెలుసుకోవాలి, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నట్ల మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు అబ్రహాం, మా గ్రాండ్ ఫాదర్ పేరు సుందర్రావు, మా ఫాదర్ పేరు జయానందరావు. ఇట్లా మనం అది క్రానలాజికల్గా జీనాలజీ కూడా తెలుసుకోవాలి మనం. అది మన మన యొక్క ఉద్దేశం, అవసరమేది. కాబట్టి దీని యొక్క మరి ఆథర్ ఎవరంటే కింగ్ సాల్మన్. ఈ సాల్మన్ అనే వ్యక్తి మంచి జ్ఞానము గల వ్యక్తి. ఇతను అసలు హిస్టరీ చూస్తే ఇతను రాజుగా వచ్చింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 ఓన్లీ. 70 కాదు, ఎంత చెప్పినాను మీకు నేను? 17. అంటే అసలు మీరు ఇప్పుడు కూడా
ఉన్నారు కదా! ఆ ఏజ్‌లో ఉన్నారు కదా! ఈ ఏజ్‌లో ఇంకా చదువుతూనే ఉన్నారు గానీ, ఆ టైంలో అతనికి రాజు అయిపోయాడు అంతే. కింగ్. కింగ్ అంటే ఎటువంటి కింగ్ అది మామూలు చిన్న చిన్న రాజ్యం గాదు. మొత్తం ఇజ్రాయెల్ కంట్రీకి అంతా కూడా ఈజ్ ఎ కింగ్ అతను. కాబట్టి ఆ రాజుగా పరిపాలించడానికి, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఏం గావాలి ఫస్టు? తెలివి గావాలి. జ్ఞానం గావాలి. కాబట్టి ఆ సమయంలో తను వెంటనే వచ్చాడు. అంటే అప్పుడు ఆ రాజుల సంగతేంటంటే, ఇప్పుడు కూడా బ్రిటన్‌లో మరి క్వీన్ అని ఉన్న అది క్వీన్ అని ఉండేవారు. అంటే ఆ రాజ పరిపాలన ఇప్పుడు కూడా బ్రిటన్‌లో జరుగుతుంది. ఇంగ్లాండ్‌లో మాత్రం మన భారతదేశంలో ఎట్లా పరిపాలన జరుగుతది? ఇదేంటంటే డెమోక్రటిక్ కంట్రీ. 5 సంవత్సరాలకోసారి మనం ఎన్నుకుంటే అక్కడ ప్రధానమంత్రి అవుతాడు, రాష్ట్రపతి అవుతాడు. కొన్ని కంట్రీస్‌లో వంశపారంపర్యంగా వస్తూ ఉంటది. బ్రిటన్ తెలుసు కదా మీకు, ఇంగ్లాండ్. ఇక్కడ రాణి విక్టోరియా రాణి పరిపాలించేది. ఇప్పుడు ఎవరున్నారు? వాళ్ళ కుమారుడే ఉన్నాడు అందులో ఇప్పుడు దానికి. అంటే అది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ విధంగా వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే రాజ్యం అంటే వాళ్ళ తర్వాత సంతానమే వచ్చేది. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో మాత్రమే ఆ విధంగా ఉంది. కాబట్టి సాల్మన్ కూడా తన తండ్రి దావీదు ద్వారా వంశం వచ్చిన ప్రకారంగా తను రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. అంటే తండ్రి చెప్తాడు, ఇదిగో నా తర్వాత ఈజ్ ద కింగ్ అని అనౌన్స్ చేస్తే చాలంతే. కాబట్టి ఆ విధంగా అనౌన్స్ చేయబడ్డాడు. ఆ సమయంలో తన వయసు ఏంటంటే ఓన్లీ 17. 17లో ఏం తెలుస్తది? అంత పెద్ద రాజ్యాన్ని, అంత పెద్ద సైన్యాన్ని, దానితో పాటు రాజులే జస్టిస్ కూడా వాళ్ళే చేసేవారు. న్యాయం వాళ్ళే తీర్చేవాడు. కాబట్టి ఇవన్నీ కావాలంటే ఎంత తెలివి కావాలి? 17 ఇయర్స్‌లో ఏమో తెలుస్తదా ఏమన్నా? కాబట్టి తనేం చేశాడంటే ఒక్క పని చేశాడంతే. ఏం చేశాడంటే దేవునికి మొర్రపెట్టినాడు. దేవుడంటే యెహోవా దేవుడు. యెహోవా దేవునికి మొర్రపెట్టి, ప్రభువా, నేను ఎంతటి వాడిని, నాకింత భాగ్యాన్నిచ్చినావు. ఈ దేశాన్ని పరిపాలించడానికి మంచి ఆధిక్యతనిచ్చినావు. కానీ నేను బాలుడనే. ఏమన్నా అండి? నేను బాలుడనే అన్నాడు. మీకు తెలుసా అసలు ఏజ్ ఎట్లా ఉంటదో ఫస్టు? బాల్యము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము. కదా! బాల్యం అంటే 0 నుంచి 17 వరకు కూడా బాల్యమే. గమనించండి. అంటే మేజర్ అయినప్పుడు మాత్రం యవ్వనంలో వస్తారన్నమాట. 18 తర్వాతే మేజర్. 17 వరకు చైల్డ్‌హుడ్డే వస్తది. తర్వాత మరి మిడిల్ ఏజ్ వస్తది. 18-35 వరకు. 35 నుంచి 60 వరకు మిడిల్ ఏజ్. 60 తర్వాత కూడా మరి వృద్ధులే. సీనియర్ సిటిజన్స్ అంటాం కదా! కాబట్టి తను బాల్యంలో ఉన్నాడు, 17 ఇయర్సే. కాబట్టి తను ప్రభువుకి, దేవునికి మొరపెట్టాడంటే, నేను ఈ రాజ్యాన్ని పరిపించడానికి నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు. కాబట్టి నువ్వే నాకు జ్ఞానాన్ని దయచేయి అన్నాడు. నువ్వే నాకు తెలివిని దయచేయి. ఏ విధంగా పరిపాలించాలి? ఏ విధంగా న్యాయం తీర్చాలి దగ్గరికొచ్చినప్పుడు? అంటే దేవుడు తనకు మరి ఆశ్చర్యపోయాడు. ఏంటంటే జనరల్‌గా రాజులేంటంటే, నాకింకో రాజ్యం గావాలి, నాకో సైన్యం గావాలి, నేను అది సంపాదించుకోవాలి, ఇది దోచుకోవాలి, నేను రాజ్యాన్ని పెంచుకోవాలని చూస్తుంటే, నువ్వేంటి ఇట్లా అడుగుతున్నావు నువ్వు? నీకు జ్ఞానం, తెలివి అడుగుతున్నావేంటంటే, అప్పుడు తనన్నాడు, నేను బాలుని గనక నీ జ్ఞానము చేత నన్ను నింపునన్నప్పుడు దేవుడెంతో సంతోషించాడు. కదా! మరి చాలామంది యవ్వనస్తులు గాని, చాలామంది పిల్లలు గాని, నీకేం గావాలని కోరుకో అంటే ఏమంటాం మనం? మీలో ఏమంటారు? అంటే జ్ఞానం అడిగి తక్కువే అడుగుతాం గదా! కానీ నాకు మంచి ఉద్యోగం గావాలి, లేతే మంచి నాకు ఈ యొక్క సౌకర్యాలు గావాలి, అది కావాలి, ఇది కావాలి, లోకానుసారంగా మనం అడుగుతాం గానీ, తనేంటంటే దేవుని జ్ఞానాన్ని సొలొమోను అడిగినాడు. కాబట్టి తన పేరేంటే జ్ఞాని అయిన సొలొమోన్ అన్నారు ఇందులో. జ్ఞాని అయిన ఆయన ఒక్కడికి మాత్రమే ఆ పేరు ఇవ్వబడ్డది. అంటే దేవుడు ఆయన ఆశని మెచ్చుకొని, నువ్వు ధనాన్ని అడగలేదు, సైన్యాన్ని అడగలేదు, రాజ్యాన్ని అడగలేదు గానీ, నువ్వు తెలివితేటలను, జ్ఞానాన్ని అడిగావు గనుక, ఇవి నేను నీకిస్తున్నాను. వీటితో పాటు రాజ్యాన్ని ఎక్కువ ఇస్తున్నాను నీకు, సైన్యాన్ని ఇస్తున్నాను, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, సమస్తాన్ని నీకిస్తున్నాను అంటాడు. అంటే ఒక్కటే మనం సాల్మన్ విషయంలో, దీని ఆధార విషయంలో జ్ఞాపకం చేసుకున్నాడంటే, మన జీవితంలో కూడా మనకేదైనా లోటొచ్చినప్పుడు, మనకేదైనా అవసరత వచ్చినప్పుడు, మొట్టమొదటిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది నేర్చుకోవాలి. కాబట్టే అతను సాల్మను ఎంతో మంచి ఆ కింగ్‌డము 40 సంవత్సరాలు రూల్ చేసాడు తెలుసండి అతను. 40 ఇయర్స్. 40 సంవత్సరాలు రూల్ చేసాడు మొత్తం మాటలాతని. కదా! 40 ఇయర్స్ రూల్ చేసి మొత్తం రాజ్యాన్నంతా మరి విస్తరించేసాడు.
చాలామంది చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అందరూ వచ్చి జ్ఞానానికి మెచ్చుకొని తన దగ్గర నేర్చుకుని వెళ్ళేవారట. చూసారంటే మొట్టమొదటి మరి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ యవ్వనస్తులు మరి ఉన్నారు గనక, మీకు అవసరమైంది తప్పనిసరిగా దేవుని వద్ద మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకుని అనుగ్రహిస్తాడు. కానీ మన కోరికలు ఎట్లా ఉంటాయి? ఇందులో వ్రాయబడ్డాయి. ఇవి మీకు చెప్తాను మీకు నేను. ఏం వ్రాయబడ్డాయంటే ఇది చూడండి ఒకసారి. 9వ వచనం. 11, 9 యవ్వనుడా సంతోషపడము, యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక కోరిక చెప్పునను చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. చాలండి. అంటే యవ్వనస్తులలో ఉండే వివరం అంటే కదా. ఇంగ్లీష్ ఎవరైనా చదవండి అంటే తెలుగు రాని ఇంగ్లీష్ కూడా చదవండి, తెలుస్తుంది మీకు కూడా. చదవండి 11th చాప్టర్ 9 వర్స్. Rejoice, O young man, in your youth, and let your heart cheer you in the days of your youth. Walk in ఇన్ the ద డేస్ ways ఆఫ్ యువర్ youth. యూత్. మీరందరూ యూతేనా? ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? 35 అబవ్ ఎవరు లేరు కదా? ఎవరైనా ఉన్నారా? అంటే పాస్టర్ గారు కోర్స్ ఉన్నారు అనుకోండి, ఎవరు లేరు కదా. బిలో 35 అంటే అది మీరందరూ యూతే కదా. చదువు ఇప్పుడు చదువు. Walk in the ways of your heart and in the sight of your eyes. But know that for all these, God will bring you into judgment. అది అది సెకండ్ పార్ట్. అది ఫస్ట్ ఏంటంటే సంతోషము, ఆనందము, జాయ్నెస్, ఇవన్నీ కూడా కోరికలు, డిజైర్స్ ఇవన్నీ కూడా ప్రతి యవ్వనస్తుల్లో ఉండేవే. కాబట్టి ఇందు గురించి ఆతరుని మీకు జ్ఞాపం చేశానంటే, తను అన్నీ అనుభవించాడు కాబట్టి, తను అన్ని జ్ఞానం చొప్పున తెలుసుకున్నాడు కాబట్టి, అంటే 17 ఇయర్స్ నుంచి వచ్చాడు కాబట్టి తనకు అన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అవన్నీ కూడా. అంటే యవ్వనస్తులు ఏ విధంగా ఉంటారు, పెద్దవారు అంటే 17 నుంచి 40 అంటే 57 ఇయర్స్ వరకు తను జీవించినాడు కదా. కాబట్టి అప్పటి వరకు తనని చూసినాడు. అంటే చైల్డ్హుడ్ ఏ విధంగా ఉంటుంది, యూత్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎల్డర్స్ ఏ విధంగా ఉంటారు, అన్నీ చూసినాడు. కాబట్టి తను ప్రాక్టికల్గా అనుభవించి ఇది రాస్తున్నాడు. ఇది రాస్తున్నాడు. యవ్వనుడా అని తెలుగులో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము. అంటే యవ్వన కాలంలో యూత్ అందరూ కూడా అంటే సంతోషము కలిగి ఉండాలని చూస్తారు. ఇంగ్లీష్ ఏముంటుందంటే హ్యాపీ అని ఉంది కదమ్మా. హ్యాపీ ఇది మొట్టమొదటిది. సంతోషం ఉండేది ప్రతి యవనస్తుడికి ఉండేది. రెండవది ఏముంటుంది, నీ హృదయమును సంతుష్టిగా ఉండనేమో. సంతుష్టి అంటే జాయ్నెస్ అని ఉంటుంది కదా. డిఫరెన్స్ తెలుసా మీకు హ్యాపీకి జాయ్నెస్కి? హ్యాపీ అంటే ఏంటంటే మనకి ఏదైనా అవసరత ఉన్నప్పుడు, నాకు ఏదైనా తినాలనిపించింది, నేను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా బిర్యానీ కానీ తింటే అది నాకు అనిపిస్తుంది. లేకపోతే నాకు ఒక డ్యాన్స్ చేయడం ఇష్టం, డ్యాన్స్ చేస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. లేకపోతే నాకు మంచి పాటలు పాడాలనిపిస్తుంది, అది నాకు హ్యాపీ అనిపిస్తుంది కదా. అంటే అది ఇండివిజువల్గా ఉండేది హ్యాపీనెస్. జాయ్ఫుల్నెస్ ఏంటంటే స్నేహితులతో కలిసి ఉండేది, బంధువులతో ఉండేది, ఇంకా మిగిలిన తెలిసిన వారితో ఉండేది, అది జాయ్నెస్ అనమాట. కాబట్టి సంతోషం అనేది ప్రతి వ్యక్తిగతంగా అవసరమే. నీకు ఏది అవసరమైందో, నీకు ఏది ఇష్టమైనదో నువ్వు ఏ విధంగా జరిగిస్తావో నీకు హృదయానికి హ్యాపీగా ఉంటుంది. రెండవది ఏమన్నాను, సంతుష్టి అంటే జాయ్ఫుల్నెస్. జాయ్ అంటే చెప్పినట్టు మీ స్నేహితుల దగ్గరికి వెళ్తాం, స్నేహితులతో కలిసి ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, ఏదైనా ప్లేస్కి వెళ్ళొచ్చు, కాలేజ్ అయితే ఇంకేదైనా పార్క్కి వెళ్ళొచ్చు. జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళతో కలిసి సంభాషణలో ఏదైనా, వాళ్ళతో కలిసి ఏదైనా డ్రింక్ తాగినా, ఏదన్నా మరి ఫుడ్ తిన్నా, ఇంకేదన్నా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో కలిసి మనం జాయ్ఫుల్నెస్ వస్తుంది కదా. అంటే ఈ ఇండివిజువల్ కన్నా కొంతమందికి ఇతరులతో కలిసి ఫ్రెండ్స్తో తిరగడమే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది, జాయ్ఫుల్ అనిపిస్తుంది. అది సెకండ్ అనమాట. ఇది మూడోది ఏంటంటే నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పునను ప్రవర్తించు. ఇదేంటంటే డిజైర్స్. మూడోది, మొట్టమొదటి హ్యాపీనెస్, రెండవది జాయ్ఫుల్నెస్, మూడవది డిజైర్నెస్. డిజైర్ అంటే కోరికలు. అమ్మా నీకేం కోరిక, నీకేం చేయాలని కోరుకున్నది అట్లా ఒక్కొక్కడు ఆలోచించుకోండి. నేను ఇండివిజువల్గా అలా చెప్పను, కానీ ఒక్కడు కోరుకుంటుంది కదా. నాకు కోరుకుంటుంది, మీకు ఇండివిజువల్గా అందరికీ ఒకటే ఉండదు అమ్మా. నీకు కోరుకుంటుంది, వాళ్ళకు కోరుకుంటుంది. అంటే డిజైర్స్, కోరికలు. అది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి. ఇవన్నీ ఏంటంటే సంతోషంగా ఉండడానికే, హ్యాపీగా ఉండడానికి మనిషి. కానీ డిజైర్స్లో కూడా ఎట్లా ఉంటాయంటే, అంటే గుడ్ డిజైర్స్ ఉంటాయి,
ఎవిల్ డిజైర్స్ కూడా ఉంటాయి ఇందులో. తెలుసమ్మా? డిజైర్స్ అనేది హ్యాపీ ఉండేది, జాయ్‌ఫుల్‌నెస్ పర్లేదు గానీ అందరికి ఉంటది గానీ, కానీ ఈ డిజైర్స్ అనేది డేంజర్‌ఫుల్ ఇది. కోరికలనేది మాత్రం చాలా డేంజర్. అందులో మంచి డిజైర్స్ ఉంటే పర్వాలేదు, గుడ్ డిజైర్స్. కానీ ఎవిల్ డిజైర్స్ ఉంటేనే అది డేంజర్ అది. ఎందుకు డేంజర్ అంటే ఎవిల్ అనేది ఏంటంటే, గుడ్ అనేదేమో దేవుడి ద్వారా వచ్చే కోరికలైతే, ఎవిల్ డిజైర్స్ అయితే ఆ యొక్క సాతాను అపవాది నుంచి వచ్చే కోరికలుంటాయి. మరి దేవుని ద్వారా వచ్చే కోరికలు ఏముంటాయంటే, అన్ని మంచివే చేయాలనిపిస్తుంది మనకి. అంటే ఫలానా చోటుకు వెళ్ళాలి, ఫలానాది తినాలి, అది త్రాగాలి, ఇక్కడ గడపాలి అనేది ఒక మంచి ఒక వ్యక్తిత్వం ఉండేదే, వ్యక్తిలో ఉండేవి. మరి అదే సాతాను ద్వారా ఎవిల్ డిజైర్స్ ఏంటంటే, అది ఇంకా విరోధం ఉంటుంది, ఆపోజిట్ అనమాట. అంటే దేవునికి సాతానికి ఏ విధంగా ఆపోజిట్టో డిజైర్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. ఎవిల్ డిజైర్స్ అంటే అవి. కాబట్టి ఆ ఎవిల్ డిజైర్స్ విషయంలో ఇక్కడ ఏమంటాయంటే, వీటన్నిటిని ఇష్టము చొప్పున ప్రవర్తిస్తున్నావు అంటే, చాలామంది హ్యాపీగా ఉంటున్నారు, జాయ్ఫుల్నెస్ ఉన్నారు, డిజైర్స్ కూడా కలిగి ఉంటున్నారు. ఇది యూత్‌లో చైల్డ్‌హుడ్ నుంచి అందరికీ జరిగేదే. ఇది యూత్‌లోనే కాదు, చైల్డ్‌నెస్ కాదు, మిడిల్ ఏజు, అదేవిధంగా మరి యొక్క ఓల్డ్ ఏజ్ అందరూ కూడా జరిగిస్తారు. కానీ ఎక్కువగా ఎవిల్ డిజైర్స్ ఎక్కడొస్తాయంటే, యూత్ నుంచే ఎక్కువ వస్తా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మనసులో గాని, వాళ్ళ హృదయంలో గాని క్రొత్తవి నేర్చుకోవాలి. క్రొత్తవి చూడాలి. అది ఆయన్ని మనం అక్కడికి వెళ్ళాలి, వీళ్ళు చేయాలి. ఇవన్నీ కూడా ఒక్కసారి మనకి అంటే క్రొత్తగా వచ్చినప్పుడు దాన్ని మనం పొందుకోవాలి. క్రొత్తగా సెల్ ఫోన్ ఇప్పుడు వచ్చిందనుకోండి, ఏమనిపిస్తది మీకు? అది కొనుక్కోవాలి కదా! లేతే కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది, అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడ బిర్యానీ బావుంటదంట. లేదా ఇంకా నేను కొన్ని చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఎందుకంటే మనం హైదరాబాద్‌లో ఉన్నాం కాబట్టి అన్నీ ఇక్కడ దొరుకుతాయి, డిజైర్స్ అన్నీ కూడా కదా! నేను కొన్ని లిమిటెడ్ చెప్తున్నా మీకు నేను. ఏది కావాలంటే దొరుకుతది మనకి. అవన్నీ కూడా ఎవిల్ డిజైర్స్ లోపు మనం వెళుతున్నట్లయితే ఒక్కసారి పరీక్షించుకోవాలని ఇక్కడ చెప్తున్నాను. అంటే తనేమంటాడంటే, తనన్నీ కూడా చూసినాడు. హ్యాపీనెస్ చూసినాడు, జాయ్‌ఫుల్‌నెస్ చూసాడు, డిజైర్స్ చూసాడు, గుడ్ డిజైర్స్ చూసాడు, ఎవిల్ డిజైర్స్ కూడా చూసాడు సాల్‌మన్, కింగ్ ఆఫ్ సాల్‌మన్. కాబట్టి తన జీవితం అంతా కూడా జరిగింది కాబట్టి అతనేమంటాడంటే, బాబు మీరు చైల్డ్‌గా ఉన్నప్పుడు అన్నీ చేసినావు, యూత్‌లో ఉన్నప్పుడు చేసినావు, అన్నీ నువ్వు అనుభవించినావు, సంతోషించినావు, ఆనందించినావు, అన్నీ చేసి కాకపోతే కింద కింద ఒక మాట అంటాడు ఇక్కడ. ఇక్కడేమంటాడంటే, అయితే బట్ అని ఉంటది. ఇంగ్లీష్‌లో ఏముంటదమ్మా? ఇంగ్లీష్ చదువమ్మా. బట్ అని ఉంది అక్కడ. But ఆ! బట్ ఇవన్నీ చెప్తూ బట్ అని ఉంటది. బట్ చాలా ఇంపార్టెంట్ తెలిసినది. ఒక అన్నీ చెప్పిన తర్వాత బట్ అంటే ఏదో తేడా ఉన్నట్టన్నాడు అక్కడ. అంటే జాగ్రత్తగా చూసుకో అన్నట్టు అర్థం అక్కడ. బట్ అంటే అన్నీ చెయ్యి, హ్యాపీగా ఉండు, డిజైర్స్ అన్నీ నేర్చుకో, అన్నీ తీర్చుకో, కానీ అని అంటాడు. ఇది ఇంపార్టెంట్, చదవండి ఇప్పుడు. బట్ know, know ఆ! that for all these God will bring you into judgment. చాలండి. అంటే జడ్జిమెంట్ కూడా ఉన్నాది అని గమనించుకోవాలి ఇది. ఏ పని చేసినా జడ్జిమెంట్ ఉంటాది. ఒకవేళ నువ్వు నేను ఇండియన్ సిటిజన్‌ని, నేను ఎక్కడికైనా వెళ్తాను, కాశ్మీర్ వెళ్తాను, లేతే మనం అస్సాం వెళ్తాను, తమిళనాడు వెళ్తానంటే వెళ్ళొచ్చు, ఓకే. మనకు ఆ రైట్ ఉందది. కానీ నువ్వు ఏ విధంగా ఉండాలి? కాశ్మీర్ వెళ్తే నువ్వు అక్కడ ఉన్న వాళ్ళలాగానే ఉండాలి గానీ, లేతే నేను వేరే ఏం చేస్తూ ఉంటే కాదు. కొంతమంది గోవా అనుకుందాం, బాంబే అనుకుందాం, బెంగుళూరు అనుకుందాం. అక్కడికి వెళితే ఏముంటది? ఎక్కువగా మనకి డిజైర్స్ అవసరం వస్తాయి. అక్కడున్న వాళ్ళతో ఏదో చేయాలి, ఏదో చూడాలి, ఏదో జరిగించాలి ఉంటది కదా! కాబట్టి ఏమంటానంటే, నువ్వు ఇండియన్ సిటిజన్ అయితే అవ్వచ్చు గానీ, నీవు చట్టానికి లోబడే ఉండాలి. నేను మరి బాంబే వెళ్ళానంటే, నువ్వు బాంబే వెళ్ళినావు కరెక్టే, గోవా వెళ్ళినావు కరెక్టే. నువ్వు అక్కడ ఏం చేసినావు అక్కడ? ఏం చూసినావు? ఏం జరిగించినావు? అది చట్ట ప్రకారం ఉందా? అది మరి వ్యతిరేకం ఉందా? అని చూస్తారు కదా! కాబట్టి ఇక్కడ కూడా ఒకవేళ చట్ట ప్రకారంగా లేకపోతే ఏం చేస్తారు గవర్నమెంటు? పోలీస్ డిపార్ట్మెంట్‌కెళ్తాది, కోర్ట్‌కి వెళతాది. అప్పుడు తీర్పు ఉంటది, జడ్జిమెంట్. ఇది మామూలుగా మనం లైఫ్‌లో ఉండేది. కానీ దేవుని దృష్టిలో కూడా ఒకవేళ మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చూసినా, మన కోరికలేమున్నాయి, ఒకవేళ ఇతరులకు మనుషులకి ఫ్రెండ్స్ గానీ, పేరెంట్స్ గానీ తెలియకపోవచ్చు గానీ, ఎవరో తెలుసండి? ఎవరో తెలుసు? మనం చేసేవన్నీ కూడా దేవునికి సమస్తము తెలుసు.
కాబట్టి ఆయన ఏమంటాడంటే అప్పుడు జడ్జిమెంట్ ఉంటుంది. ఎదుగు నువ్వు ఫలానా రోజుని బాంబే వెళ్ళినావు, ఫలానా రోజుని బెంగళూరు వెళ్ళినావు, ఫలానా రోజుని పబ్కి వెళ్ళినావు, ఫలానా రోజుని అక్కడికి వెళ్ళినావు లేదా ఇక్కడికి వెళ్ళినావు అని చెప్పి అక్కడ అన్నీ కూడా జడ్జిమెంట్ ఉంటుంది. కాబట్టి అది చెప్తాడు, ఇవన్నీ నువ్వు చెయ్యి, హ్యాపీగా ఉండు, జాయ్ఫుల్గా ఉండు ఫ్రెండ్స్తో, తర్వాత నీకు కావాల్సినన్ని చూడు, కానీ వీటన్నిటి నిమిత్తము ఒక జడ్జిమెంట్ ఉంది అది అని అంటాడు. దీన్ని బట్టే ఈ 12వ అధ్యాయం 14 వచనం రాయబడతారు చూడండి. 12వ అధ్యాయం 14 వచనం. ఉమ్, దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే మంచిదే కానీ కాని చెడ్డదే కాని తీర్పులోనికి తీర్పులోనికి తెచ్చును. తెచ్చును. చూడండి, ఇందులో రెండు ఉంటాయి కదా, ఏమన్నాను, మంచి ఉంటాయి చెడ్డ ఉంటాయి. అంటే మనిషిలో రెండు కలిసి ఉంటాయి, మంచివి చెడ్డ ఉంటాయి. కాబట్టి ఏమంటాడు దేవుడు, చెడ్డ యొక్క చూడు మంచివి కూడా చూస్తాడట. నువ్వు పాటలు పాడడం మంచిదే, వాక్యం చదవడం మంచిదే, బైబిల్ బోధించడం మంచిదే, లేకపోతే సహాయం చేసినా ఒకరికి హెల్ప్ చేసినా మంచిదే, వాటితో పాటు ఇంకేం చేసినా నువ్వు అది కూడా చూస్తాడు దేవుడు. మంచి మంచికి ఇస్తాడు, చెడ్డదానికి చెడ్డదానికి తీర్పు తీరుస్తాడు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవాలి యవనస్తులారా. మనము అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే సరి అయిన రీతిలో మనం జీవిస్తాము. కాబట్టి ఇవన్నీ చెప్తూ కింద వచనం ఇప్పుడు వద్దాం. 12వ వచనం ఇప్పుడు చూడండి. ఇవన్నీ చెప్తూ కింద వచనం ఏమిటంటే ఇప్పుడు చదవండి. 12th చాప్టర్ ఫస్ట్ సెకండ్లో చివరి నేను చదువుతాను. నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని స్మరణకు తెచ్చుకొనుము. ఇది అనమాట. అంటే ఇవన్నీ చూసుకున్నది అంటే నువ్వు దేవుని వైపు తిరగాలి, నీవు దేవునితో నడవాలి, నీ ప్రభువుతో నువ్వు ఉండాలి, ప్రభువుని కలిగి ఉండాలి. ఎక్కడ? హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి, నీ శరీరంలో కూడా ఉండాలి. అంటే పైవన్నీ చెప్పి నీ హ్యాపీనెస్ ఎక్కడ ఉండాలి, తర్వాత నీ జాయ్ఫుల్ ఎక్కడ ఉండాలి, నీ డిజైర్స్ ఏ విధంగా ఉండాలంటే ప్రభువును కలిగి ఉండాలి. అది ఎప్పటి నుంచి అన్నాడు? బాల్యము నుండి అన్నాడు. ఎప్పటి నుంచి అన్నాడండి? చైల్డ్హుడ్నెస్ నుంచే ఉండాలి. చైల్డ్హుడ్నెస్ అంటే ఏజ్ చెప్పినా కదా. అంటే ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒకవేళ మనకు ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే మెచ్యూరిటీ అంటాం. అంటే గర్ల్స్కి ఒక మెచ్యూరిటీ ఉంటుంది, బాయ్స్ కూడా మెచ్యూరిటీ ఉంటుంది. అంటే బయటికి రాదు, తెలియదు, కానీ ఒక 13 ఇయర్స్ వచ్చే వరకు, 13 ఇయర్స్ వస్తే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది అప్పుడు. అంటే ఏమున్నాయి, ఏం చేయాలి. మరి గర్ల్స్కి మాత్రం ఓపెన్గా అందరికీ తెలుసు కాబట్టి మెచ్యూరిటీ తెలుసు. మగవాళ్ళకు కూడా మెచ్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఒక 12-13 ఇయర్స్ వచ్చినప్పుడు మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు మనం తెలుసుకుంటాము. కాబట్టి నువ్వు ఆ వయసు నుంచే నువ్వు తెలుసుకోవాలి, ఆ వయసు నుంచే నువ్వు నేర్చుకోవాలి, ఆ వయసు నుంచే నువ్వు గ్రహించుకోవాలి. ఏది మంచిది, ఏది చెడ్డది గ్రహించుకోవాలి. అయితే ఈ విషయంలో మరి నా యొక్క సాక్ష్యం నేను చెప్తాను. అంటే నేను ఏ ఏజ్ నుంచి నేను ప్రభువులోకి వచ్చానని మీకు ఒక షేర్ చేయాలి కదా. ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా చైల్డ్ చైల్డ్హుడ్ ఉంటుంది, యూత్ ఉంటుంది, ఎల్డర్ ఉంటాడు, మరి సీనియర్ సిటిజన్ ఉంటాడు. ఇప్పుడు నాకు 4th స్టేజ్లో ఉన్నప్పుడు నేను కదమ్మా. చైల్డ్హుడ్ అయిపోయింది నాది, యూత్ కూడా అయిపోయింది, తర్వాత మిడిల్ ఏజ్ అయిపోయింది, ఐఎమ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్లో ఉన్నాం కదా. కానీ మీ మధ్యకి వచ్చినప్పుడు నాకంతా కూడా నా యూత్ డేసే జ్ఞాపకం వచ్చింది నాకు కదా. అంటే ఆ విధంగా మనం ఎక్కడుంటే అక్కడ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా సంతోషించినాను. పాటలు పాడుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ చాలా మంచిగా అనిపించింది. అంటే నాకు కూడా నా చైల్డ్హుడ్ డేస్ జ్ఞాపకం వచ్చింది. కొద్ది నిమిషాలు వీటితో పాటు వాక్యం మరి షేర్ చేస్తాను. ఏంటంటే మరి నేను చెప్పిన కదా, మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి అంతా కూడా క్రిస్టియన్సే. మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ క్రిస్టియన్సే. కాబట్టి క్రిస్టియన్స్ అంటే ఏముంటుంది? తల్లిదండ్రులతో పాటు మనం చర్చికి వెళుతూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, వాక్యంలో చదువుతూ ఉండాలి. ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు చిన్నతనం నుంచి. నాకు అది మా పేరెంట్స్ నేర్పించారు కాబట్టి ఉంది. కానీ ఎట్లా అంటే నాకు నాకు నాలెడ్జ్ వచ్చినప్పుడు అంటే ఒక 10-12 ఇయర్స్ ఆ సమయంలో కొద్దిగా జ్ఞాపకం వస్తున్నాడు. అప్పటి వరకు మనం మెచ్యూరిటీ కాకముందు ఏమో మనకి తెలియదు, మనకి ఏం చేస్తున్నాం అది కూడా. ఆ సమయం నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు 12 ఆ ఏజ్ వచ్చినప్పుడు, అంటే ఆ వాక్యం చెప్తున్నప్పుడు కానీ, వాళ్ళు చేస్తున్నప్పుడు కానీ, పాటలు పాడుతున్నప్పుడు కానీ, అప్పుడు మనకి ప్రభువులో ఆనందం అప్పుడు దొరుకుతుంది. మనకి హృదయంలో సంతోషము కలుగుతుంది అప్పుడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 14
14 వచ్చినప్పుడు కొద్దిగానే మెచ్యూరిటీ అయినప్పుడు నేను. అప్పటి వరకు పేరెంట్స్‌తో పాటు వెళ్ళినాం, చర్చ్‌కి వెళ్ళినాం, అక్కడికి వెళ్ళాం. అయితే 14 ఇయర్స్ వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు మా యొక్క చర్చ్‌లో సండే స్కూల్ లేదు. యూత్ మాత్రమే ఉండేది. యూత్ అంటే 14, 15 నుంచి స్టార్ట్ అయ్యేది యూత్ అంటే. అప్ టు 35 ఏజ్ వరకు యూత్‌లు అందరూ ఉండేవారు. మరి నేను కూడా అప్పుడు 14 ఇయర్స్‌లో 10థ్ క్లాస్ అనమాట. అది ఎప్పుడంటే 50 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. 1976 నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నది. 50 ఇయర్స్ బ్యాక్‌నే జరిగింది. అట్ ది ఏజ్ ఆఫ్ 14, 15 ఆ టైంలో అప్పుడు యూత్‌లో నేను కూడా పార్టిసిపేట్ చేసిన. పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఈ యొక్క వాక్యం ఏంటంటే, "నీ బాల్య దినములనందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో." ఈ విధంగా కొంతమంది సీనియర్స్ ఉండేవారు. పాస్టర్స్ కూడా చెప్పేవారు. వేరే చర్చ్ నుంచి కూడా వచ్చి చెప్పేవారు. అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, అప్పటి వరకు వాక్యం చదవడం తెలీదు మనకి. ప్రార్థన చేయడం కూడా రాదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాలో కలిగిన మార్పు ఏంటంటే, పాటలు పాడడం మొదలుపెట్టిన ఫస్ట్ పాటలు పాడడం. అది నంబర్ 1. అంటే చాలామందికి యూత్ కంటే పాటలే ఇష్టం కదా అందరికి కూడా. నాకు కూడా అదే జరిగింది. నేను ఫస్ట్ పాటలతోనే ప్రారంభించాను. మరి ఆ పాటలలో, ఆ సింగింగ్‌లో ఎంతో ఆనందం కల్పించింది నాకు. నంబర్ 1 అంతే కదమ్మా! పాటలు అప్పుడు ప్రార్థన అంటే ఎక్కువ మనకు తెలీదంటే, ఆ వయసులో మనం ప్రార్థన కూడా చేయలేమనుకో. 14 ఇయర్స్‌లో చేయలేం కదా! కాబట్టి మొట్టమొదటగా ఒక సింగింగ్ ద్వారా నేను ప్రభువులోకి రావడం జరిగింది సమీపంగా. రెండవది దాని తర్వాత కొద్దిగా 15 ఇయర్స్ వచ్చినప్పుడు, ఇంటర్మీడియేట్‌కి వచ్చినప్పుడు, కొద్దిగా తెలివొచ్చినప్పుడు అనేక మందితో ఇంటర్మీడియేట్‌కి వచ్చినప్పుడు ఏంటంటే, కొద్దిగా మనం ఎక్కువ మందిని కలుస్తూ ఉంటాం. ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతూ ఉంటది కదా! అక్కడున్నప్పుడు అక్కడ కూడా చాలామంది అంటే యూత్ ఇప్పుడు మీది ఎట్లా ఉందో, మీ చర్చ్ కాకుండా వేరే చర్చ్‌లు ఏ విధంగా వస్తున్నాయో, అక్కడ కూడా మా విధంగా అట్లా ఉండేది. అంటే ఒక మంత్లీ ఒకసారి అందరూ అంటే మాదొక పారిష్ అంటారు లూథరన్‌లో. ఒక 13, 14 చర్చెస్ ఉంటాయి. అందరూ కలిసి మంత్లీ ఒకసారి మీట్ అయ్యేవాళ్ళం. ఇట్లా మీట్ అయినప్పుడు ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకోవడం. నువ్వు సింగింగ్ ఎట్లా పాడుతున్నావు? నువ్వు ప్రేయర్ చేయగలుగుతున్నావా? ఇయన్నీ ఒకటున్నప్పుడు అప్పుడు నాకు కూడా ఆసక్తి కలిగింది. అప్పుడు వాక్యం చదవడం మొదలైందప్పుడు. మొట్టమొదటిగా సింగింగు, తర్వాత బైబిల్ రీడింగ్ రెండవది. బైబిల్ రీడింగ్ తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళ్ళినప్పుడు కొన్ని కాంపిటీషన్స్ కానీ, ఈ యొక్క క్విజ్ గాని ఇవన్నీ చేస్తున్నప్పుడు వాక్యం మీద ఆసక్తి కలిగింది. వాక్యం మీద ఆసక్తి కలిగి మా దగ్గర ఎట్లా ఉంటదంటే, ఇయర్‌లీ ఒక్కసారి తప్పనిసరి యూత్ సండే అని ఉంటది. ఇయర్‌లీ ఒక్కసారి యూత్ సండే అని ఉంటది. అంటే యూత్ వారు మాత్రమే ఆ సండే అంతా నడిపించాలి. వాళ్ళే చైర్మన్‌గా ఉండాలి. వాళ్ళే పాటలు పాడాలి. వాళ్ళే బైబిల్ చదవాలి. వాళ్ళే ప్రార్థన చేయాలి. వాళ్ళే బోధించాలి. చూసారా? నాకు థర్డ్ స్టేజ్ ఏంటంటే పాటలొచ్చినియి. తర్వాత బైబిల్ రీడింగ్ వచ్చింది. ప్రార్థనకొచ్చింది. వాక్యం బోధించడం కూడా వచ్చింది నాకు. చూసారా? అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రభువులో దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువే మనల్ని నేర్పిస్తాడు. బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. అంటే సృష్టికర్త దేవుడే కదా! దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ విధంగా దేవుడే మనలకి అనుగ్రహిస్తాడు. మరి ఆ విధంగా నేను 15-20 ఇయర్స్ వరకు యూత్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్నవే నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 35లో నేను యొక్క ఎవాంజలిస్ట్‌గా గాని, వాక్యంలో బలపడడానికి అది నాకు చాలా ఉపయోగపడ్డది నాకు. అది నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదంటే నా బేసిక్స్ ఎక్కడంటే యూత్‌లోనే. నా బేసిక్స్ యూత్‌లోనే. కాబట్టి మనం యూత్‌లో నేర్చుకున్నయి తప్పనిసరిగా జ్ఞాపకం ఉంటాయి. ఈ విధంగా సృష్టికర్తను మనం చిన్న వయసులోనే యూత్‌లోనే జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దాన్ని మనం నేర్చుకుని చేస్తున్నప్పుడు ఏంటే దేవుడే మనల్ని బలపరుస్తాడు. మనం అనుకుంటాం నాకు పాటలు పాడడం రాదు. కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు. సరే అది కూడా ఒక దేవుడిచ్చిన మరి తలాంతు కావచ్చు, వరం కావచ్చు. మరి ఈ విధంగా పాటలు పాడడం దగ్గర నుంచి, ప్రార్థన చేయడం దగ్గర నుంచి, వాక్యం చదవడము, వాక్యం బోధించడం కూడా రావాలది. అది నేను అక్కడ నేర్చుకున్నా కాబట్టే, నా ఏజ్ ఆఫ్ 35లో నేనక్కడ బోధించడం మొదలుపెట్టాను. అంటే 20 నుంచి 35 వరకు నేను తర్వాత షేర్ చేసుకుంటా. నా ఎక్స్‌పీరియన్స్ తర్వాత షేర్ చేసుకుంటా. అట్ ది ఏజ్ ఆఫ్ 20 వరకు మీకు చెప్పాను నేను. అంటే 14-20 వరకు చెప్పాను. ఇదెందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. అయితే మనం అనుకుంటాం, నాకెట్లా వస్తది వాక్యం చదవడం? నేను ఏ విధంగా నేను మరి ప్రభువులో రాగలనంటే, ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఆహ్, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము
11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు ఉమ్, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చాలండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే వాక్యం ఎక్కడుండాలంటే హృదయములో ఉండాలి. హృదయములో ఉంటే అది భద్రంగా ఉంటుంది. వాక్యమే నేను కాపాడుతుంది. ఇదే 119 ఇంకొక 105 కీర్తనలో 105వ వచనంలో ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంటుంది అని ఉంటుంది అక్కడ. అంటే ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుందో అది వెలిగిస్తుంది, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. మరి నేను కూడా యూత్‌లో ఉన్నాను. నేను కూడా అనేక మరి చూసినని చేసినాను. కానీ అంటే ఈ వాక్యములో ఉన్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనలో మొట్టమొదటి ఏముండాలంటే వాక్యం ఉండాలి. నువ్వు మంచిగా చేయాలన్నా, నువ్వు మరి మంచిగా మాట్లాడాలన్నా, మంచి క్రియలు చేయాలన్నా ఇవన్నీ కూడా దేవుడే నడిపిస్తాడు. కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా నోటి నిండా ఏ చెడ్డ మాట ఇంతవరకు లేదు. అది ధైర్యంగా చెప్పగలను నేను. ఎందుకు? నా హృదయంలో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఫిల్తీనెస్ లాంగ్వేజ్ గానీ, చెడ్డ మాటలు గానీ నేను ఇష్టపడను అసలు నేను. ఎప్పటి నుంచి? నా యూత్ నుంచి. ఇంకా నాలో వాక్యం ఉంది కాబట్టి దేవుడే నన్ను ఏ విధంగా డిజైర్స్ నుంచి కాపాడాడో అది కూడా నేను షేర్ చేస్తాను. అంటే నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇంతవరకు నేను షేర్ చేసుకోలేదు. వాక్యం ఉన్నందుకు ఏంటంటే మనలో మారు మనసు కలుగుతుంది. మన కోరికలు ఉంటాయి. ఫ్రెండ్స్‌తో వెళ్ళిన అక్కడికి వెళ్ళినప్పుడు. అప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఏంటంటే ఇది చేయకూడదు కదా! ఇది వెళ్ళకూడదు కదా! ఇక్కడ ఇది మనం వీళ్ళతో ఉండకూడదు కానీ మనల్ని కంట్రోల్ చేస్తుంది వాక్యం మన హృదయం ఉన్నప్పుడు. పాపం నుంచి విడుదల చేస్తుంది. అంటే ఈ వాక్యం నేను ఇంతవరకు ఎవరు షేర్ చేసుకోలేదు కానీ మీతో షేర్ చేసుకున్నా. మరి టైటస్ గారిని పర్మిషన్ అడుగుతున్నాను నేను. ఓకేనా? ఏంటంటే వాక్యం నాలో ఉంది గనక ఎట్ ది ఏజ్ ఆఫ్ 19లో నాకు జరిగింది చెప్తున్నాను. ప్రాక్టికల్‌గా జరిగింది చెప్తున్నాను. మరి జనరల్‌గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఆపోజిట్ మనకి ఆకర్షణ ఉంటది కదా! ఆ సమయంలో నేను బాయ్‌గా ఉన్నాను. కాబట్టి జనరల్‌గా గర్ల్స్ మరి ఎవరైనా దగ్గర రావడం గానీ, మాట్లాడడం గానీ చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆపోజిట్ కూడా. అంటే గర్ల్స్ అంటే బాయ్స్‌కి వచ్చి ఆ విధంగా మాట్లాడడం చూస్తూ ఉంటారు. మరి నా విషయంలో కూడా మరి ట్రైన్‌లో వెళుతున్నాను నేనప్పుడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 అనుకుంటా. ట్రైన్‌లో వెళ్తుంటే మరి కొద్దిగా మరి అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నానో తెలీదు గానీ, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. అప్పుడు కూడా ఆ విధంగా బాగానే ఉన్నాను. ఇంకా మంచి యంగ్‌గా ఉన్నాను కాబట్టి ఒక గర్ల్ వచ్చింది. గర్ల్ వచ్చి మాటలు అంటే ఒక 2 ½ అవర్స్, 3 అవర్స్ జర్నీ అని ఉంటది. భీమవరం నుంచి విజయవాడ వరకు. అక్కడొక మరి రోమన్ క్యాథలిక్ జరుగుతూ ఉంటది అక్కడ. ఉత్సవం జరుగుతూ ఉంటది ఫిబ్రవరిలో. నేను అటెండ్ కావడానికి నేను ఒక్కడినే వెళుతున్నాను అక్కడ. అంటే ఎప్పుడు ప్రభువులో ఉండాలి, ప్రభుత్వం ఉండాలని నాకు ఆశ ఉండేది. సింగిల్‌గా వెళుతున్నాను. ఒక గర్ల్ వచ్చింది. చూసింది, నన్ను ఒంటరిగా చూసింది. ఆ అమ్మాయి కూడా వచ్చి పక్కన కూర్చుంది. మాటలు కలుపుతుంది. మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే సరే మామూలుగా మాట్లాడాను. దిగిపోయిన తర్వాత హోటల్‌కెళ్దాం అంది. సరే హోటల్‌కెళ్ళాం. అదే మామూలు రెస్టారెంటే. హోటల్ అంటే వేరే హోటల్ కాదు గానీ రెస్టారెంట్‌కి వెళ్ళినాం. భోంచేస్తున్నప్పుడు భోజనం పెట్టిన తర్వాత ఇంకా కొద్దిగా అడ్వాన్స్ అవుతుంది. నేను వెంటనే కట్ చేసినండి. అంటే ఎందుకంటే మనలో వాక్యం ఉన్నప్పుడు అది చెడ్డది సుమా, నువ్వు స్నేహం చేయదు సుమా, నువ్వు వెళితే నువ్వు పాపంలో పడిపోతావని వాక్యం నన్ను బలపరిచింది. చూసారా? అది గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు. ఆపోజిట్ ఎప్పుడు జరుగుతూ ఉంటది. ఇంకో సీరియస్ ఇంకోటి చెప్తున్నా ఏంటి తెలిసినా? అంటే జనరల్‌గా యూత్‌లో మనం ఆకర్షణ ఉంటది కదా! అక్కడ డిగ్రీలో ఉన్నప్పుడు 19 ఇయర్స్‌లో నేను అంటే డే స్కాలర్‌గా ఉండేవాడిని. ఇంటి నుంచి వెళ్ళేవాడిని. మా ఫ్రెండ్స్ హాస్టల్‌లో ఉండేవారు. ఈవినింగ్ టైంలో నేను హాస్టల్‌కి వెళ్ళినప్పుడు ఆ రూమ్‌లో ఒక అమ్మాయి ఉంది అక్కడ. ఉండేసరికి నేను మామూలుగా ఫెయిర్‌నెస్ ఉన్నాను కాబట్టి ఎవరమ్మా అని అడిగాను నేను. అడిగితే నేను తప్పిపోయి వచ్చానండి నేను. వచ్చేస్తే మీ ఫ్రెండ్స్ నన్ను చూసి ఇక్కడికి తీసుకొచ్చారు అన్నది. అవునా? ఎట్లా అనిపిస్తది? అదే వేరే మామూలుగా ఉన్నవాళ్ళైతే ఆ ఫ్రెండ్స్‌తో పాటు నువ్వు కూడా మాట్లాడరా అనిపిస్తది. కానీ నేనేం చేసింది తెలిసినా? అది గమనించినాను. ఆ అమ్మాయి తప్పిపోయి వచ్చింది కదా! దూరం నుంచి వచ్చింది. పొరపాటునొచ్చింది. వీళ్ళ దగ్గర చిక్కుపోయింది గనక ఆమెనెట్లైనా తప్పించాలి. ఆమెనెట్లైనా అక్కడి నుంచి తప్పించాలని చెప్పి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి రైల్వే స్టేషన్‌కెళ్ళి ట్రైన్ ఎక్కించి అప్పుడు నేను వెనక్కొచ్చాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా యూత్‌లో అందరూ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభువులో వాక్యం ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఉన్నామని అది గ్రహించుకోవాలంతే. వాక్యమే నిన్ను కాపాడుతుంది. వాక్యమే నిన్ను జీవింపజేస్తుంది. వాక్యమే నీ యొక్క వెలుగులో నడవడానికి ఉంటుంది. అది గమనించుకోండి ప్రియులారా.
కాబట్టి నా యవ్వన కాలంలో వచ్చి ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోలేదు నేను. మీ మధ్య షేర్ చేసుకున్నాను. ఎవరితో షేర్ చేసుకోలేను నేను. మరి ఎందుకు మీ పాస్టర్ గారు నన్ను ఇలా అన్నారు నాకు అనిపించినప్పుడు, సరే నా యొక్క యూత్‌లో కూడా షేర్ చేసుకుందాం. వాళ్ళు కూడా కొన్ని ఇవన్నీ కూడా అందరికీ ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఎంతవరకు ఉన్నామని చూసుకోవడానికి వాక్యం మనకుంది ప్రియులారా. కాబట్టి ఇవన్నీ కూడా వాక్యం మనలో ఉన్నప్పుడు వాక్యం నిన్ను బలపరుస్తుంది. వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. వాక్యమే సత్యంలో నడిపిస్తది. పవిత్రతలో నడిపిస్తది. పాపం నుంచి తొలగింపజేస్తుంది. ఇది ఉదాహరణ మీకు చెప్పండి. కాబట్టి ఇవన్నీ మనలో కలుగుతుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఇక చివరిగా మీకు ఒకటి చెప్తాను. ఏంటంటే ఈ వాక్యము ప్రభువును మనం కలిగి ఉన్నందువల్ల, ఈ బాల్యము నుంచే మనం కలిగినందువల్ల మనం ఇంకోటి ఏం కలుగుతుందంటే ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఇది కీర్తన గ్రంథం 128వ అధ్యాయం. ఇది చెప్పి నేను ముగిస్తాను. 128వ అధ్యాయము 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఉమ్. ఈలాగు ఆశీర్వదింపబడును. ఈలాగు ఆశ్చర్యింపబడి యెహోవాయందు భయభక్తులు గలవాడు. బాల్యము నుంచి ఒకవేళ భయభక్తి కలిగి ఉండి, వాక్యము కలిగి ఉండి, ప్రార్థన కలిగి ఉండి, ప్రభువును కలిగి ఉంటే అదే నిన్ను ఆశీర్వదిస్తుంది. ఏ విధంగా ఆశీర్వదిస్తుంది? నీ చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీకు లైఫ్ సెటిల్మెంట్లో కావచ్చు, మరి వివాహంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు. ఇవన్నీ కూడా యూత్ నుంచే మనం మంచిగా ఉన్నప్పుడు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది కూడా నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అంటే దేవుడు నేను యూత్ నుంచే ప్రభువులు ఉన్నందువల్ల ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 years నేను గవర్నమెంట్ సర్వెంట్గా అయినట్టు తెలుసా మీకు? 20 సంవత్సరాల్లో నేను ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. నేను అప్పుడు అసలు 20 సంవత్సరాలు అంటే చదువుతూ ఉన్నారు 25, 28 వరకు కదా, 30 వరకు. కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 20 yearsలోనే ప్రభువు నాకు ప్రభుత్వ ఉద్యోగం అనుగ్రహించినాడు. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసినాను. అంటే పేరెంట్స్ ఆ విధంగా ప్రోత్సహించినారు. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసు 2-3 అటెంప్ట్స్లో అది పాస్ అయినాను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 ఒక ప్రభుత్వ ఉద్యోగంలో నేను జాయిన్ అయ్యాను. అంటే అక్కడి నుంచి కూడా నా యవ్వన కాలంలో కావచ్చు, బాల్యం కావచ్చు, ప్రభు వాక్యం ఉంది కనుక, ప్రభువులు ఉన్నాను కనుక దేవుడు నన్ను ఆశీర్వించినాడు. ఆ ఆశీర్వాదము ఎంతవరకు అంటే చివరి వరకు కూడా, ఇప్పుడు వరకు కూడా ఆశీర్వాదం ఉంది. నా యొక్క మరి యొక్క ఉద్యోగ జీవితం కావచ్చు, వివాహం కావచ్చు, పిల్లలు కావచ్చు, సంఘం కావచ్చు, పరిచర్య కావచ్చు, ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ముందు చెప్పినా కదా, 35 years వరకు ఏం చేశానంటే 20 yearsలో జాబ్ వచ్చింది. 35 years వరకు కూడా అంటే చర్చికి వెళుతున్నాను, పాటలు పాడుతున్నాను, చేస్తున్నాను. కానీ ప్రభువులో సంపూర్ణంగా రాలేకపోయినా. ఎట్ ది ఏజ్ ఆఫ్ 35 దేవుడు నన్ను అప్పుడు పిలుచుకున్నాడు. ఇప్పటివరకు ప్రభువులో ఉన్నాం, వాక్యంలో ఉన్నాం, మరి అంటే మందిరంలో ఉన్నాం, చేస్తున్నాం. ఎట్ ది ఏజ్ ఆఫ్ 35 ఇచ్చినప్పుడు ప్రభు నన్ను పట్టుకున్నాడు. అది ఏ విధంగా తెలిసినా అదొక ఆశ్చర్యకరమైనది. అంటే నేను జాబ్లో ఉన్నప్పుడు మాదొక మరి డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే మా డ్యూటీ అంటే ఎన్ఫోర్స్మెంట్ అనమాట ఎక్కువగా మాది. అంటే లేబర్ అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ దగ్గర ఎక్కువ మేము వాళ్ళతో చట్టాలు అమలవుతాయని చూస్తూ ఉంటాం. చట్టాలు ఏంటంటే ఒకటి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నావు, నీ జీతం సరిగ్గా వస్తుందో లేదా, సరిగ్గా నువ్వు వీక్లీ ఆఫ్ ఇస్తున్నావు లేదా, లేకపోతే నీకు ఏదైనా సండే ఆఫ్ ఇస్తున్నావు లేదు, ఇవన్నీ చూడవలసిన బాధ్యత మాదండి. కాబట్టి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. షాప్ పోయినా, తర్వాత ఏదైనా రెస్టారెంట్ పోయినా నాకు సరిగ్గా జీతం ఇవ్వలేదండి, తక్కువ ఇస్తున్నాడు, లేదా నాకు హాఫ్ ఇవ్వడం లేదు, నేను 12 hours పని చేస్తున్నాడు, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు నా ఉద్యోగంలో వచ్చినప్పుడు నేను ఒక లేబర్ ఆఫీసర్కి పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు మాకు కూడా కొన్ని మరి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కానీ నాది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున వాళ్ళని ప్రభుత్వానికి అంటే చట్టానికి దగ్గర తీసుకురావాలని చెప్పి అనేక విధాలుగా ఆలోచన చొప్పున వాళ్ళని కోర్టుకి ఆ విధంగా తీసుకొచ్చేవాడిని, ఫైన్ రెడీ చేయండి. అప్పుడు మా కొలీగ్స్ ఏమన్నారంటే, మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు, మా ఆలోచన కన్నా నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు ఇంత జ్ఞానం ఎట్లా వచ్చిందే నీకు అసలే, వాళ్ళందరూ అంతా యాజిటేట్ చేస్తుంటే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ప్రభువా నువ్వు ఇంత జ్ఞానం ఇచ్చినా కదా నువ్వు నాకు, నేను ఈ ఉద్యోగంలో ఇంత మంచి చేస్తున్నాను, అందరూ మెచ్చుకున్నారు, కానీ నువ్వు మెచ్చుకునే విధంగా నేను చేయలేకపోతున్నానేమో, ఆ జ్ఞానాన్ని ప్రభుత్వానికి ఉపయోగిస్తున్నాను, నీకెందుకు ఉపయోగించకూడదు అని చెప్పి ఆ వాక్యములో అప్పటి 35 years నుంచి వాక్యములో నేను ఎదుగుతూ ఉన్నాను. అక్కడ బోధించడం కానీ ఆ విధంగా 20 years ఆ విధంగా చేసి తర్వాత చర్చిని కూడా స్థాపన జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ స్టేజ్ వైజ్ స్టేజ్ దేవుడు మనతో ఉన్నప్పుడు అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అన్నీ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా మీరు యూత్ అందరికీ
చైల్డ్హుడ్ ఉండొచ్చు, యూత్ ఉండొచ్చు. మొట్టమొదటి గమనించేది అంటే ప్రతి మనిషి కూడా మరి ముఖ్యంగా మరి యూత్‌లో ఉన్నారు హ్యాపీగా ఉండాలి. అదేవిధంగానే జాయ్‌ఫుల్‌గా ఉండాలి. నా డిజైర్స్ ఉండాలని ఆలోచిస్తాం కరెక్టే. కానీ ఇవన్నీ కూడా జడ్జిమెంట్ ఉంటదని గుర్తించుకొని చిన్నతనం నుంచే ప్రభువులో కలిగి ఉండాలి. అంటే ఏంటంటే 10 కమాండ్‌మెంట్స్ కావచ్చు, వాక్యం కావచ్చు, ప్రభువులో ఆరాధన గడపడం కావచ్చు, పాటలు కూడా ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభువే నిన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు, ముందుకు కొనసాగిస్తాడు. కాబట్టి చివరగా ఇంకో మాట చెప్పి ముగిస్తాను. టైం అయిపోయింది. యాక్చువల్లీ నా 45 మినిట్స్ టైం ఇచ్చారు. ఇంకా 2 మినిట్స్‌లోనే ముగిస్తా. ఫిలిప్పీ పత్రిక ఒకసారి చదవండి. ఫిలిప్పీ పత్రిక. ఇది చాలా ఇష్టమైన వాక్యం. మీరు కూడా ఇది చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిపియన్స్ 4th చాప్టర్ 4th వర్స్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ ఓకే, చాలండి. ఇంగ్లీష్లో చదవండి. Rejoice in the Lord always. Again I will say rejoice. రిజాయిస్ కదా, హ్యాపీ కంటే ఇంకెక్కువ రిజాయిస్ అని ఉంటుంది, జాయ్ఫుల్ అని ఉంటుంది. అంటే మనం సంతోషించాలనే దేవుడు ఆశిస్తాడు. నువ్వు మంచిగా తిను, మంచిగా తాగు, మంచిగా బతుకు, అన్ని చేయమని దేవుడు అంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు ఎందు సంతోషించాలి? నువ్వు ప్రభువునందు సంతోషించాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు సంతోషం ఉండాలి. దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు మనం ప్రభువులో ఉన్నప్పుడు దేవుడే మనం నడిపిస్తాడు. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనము సంతోషంగా ఉండాలని చెప్తాడు, ఆనందంగా ఉండాలని చెప్తాడు. అంతేగాని దుఃఖంగా ఉండాలి, నువ్వు పేదవాడిగా ఉండాలి, నువ్వు ఏమి లేకుండా ఉండాలి, నువ్వు ఆ విధంగా ఉండాలని దేవుడు ఎప్పుడు చూడ్డు. నువ్వు ఆశీర్వించబడాలి, దీవించబడాలి, అందరికన్నా ఉండాలి నువ్వు అని చూస్తాడు. కానీ మనం ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభువు ఆనందించినప్పుడు మాత్రమే మనకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీ యొక్క లైఫ్ టైం అంతా కూడా ప్రజెంట్ మీరు యూత్లో ఉన్నారు. యూత్ తర్వాత మిడిల్ ఏజ్, తర్వాత ఇంకా ఓల్డ్ ఏజ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంది. అసలు ఇంకా లైఫ్ ఇంకా చాలా ఉంది మీకు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రభువులో కొనసాగితే ప్రభు మిమ్మల్ని కాపాడుతాయి. ఎన్ని శోధనలు వచ్చినా, నా యొక్క ప్రాక్టికల్ చెప్పినా కదా, అవన్నీ చాలా వస్తూ ఉంటాయి. అటువంటి కూడా మనం ధైర్యం ఎదుర్కొని ఉంటే వాక్యం మనలో ఉండాలి, ప్రార్థన ఉండాలి. మరి ప్రభు మనలో ఉన్నప్పుడు తప్పనిసరి వాటిని మనం జయించగలము, ప్రభువులో జీవించగలము. అటువంటి దీవెన ఆశీర్వాదము మీ అందరికీ ప్రభు కలుగజేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలిండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్, మంచి వాక్యం అందించినందుకు. ఎవరైనా మాకు ఏ విధంగా సరైన వాక్యం అందించినందుకు, ఇంకా మీరు పరిచయలో బాగా వాడబడాలని మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. అందరు లేచి నుంచినట్లయితే కానుకలు పట్టుకుంటాం.